బువ్వపెట్టే భూములను కోల్పోయి 8 ఏళ్లైంది. ఇప్పటికీ పరిహారం దక్కలేదు. రిజర్వాయర్ కోసం పంట భూములిచ్చిన రైతులకు న్యాయం జరగడం లేదు. పరిహారం కోసం ఏళ్లపాటుగా పోరాటాలు చేస్తున్నారు. కానీ భూములు కోల్పోయి పరిహారం అందగా ఆందోళన బాట పట్టిన పిప్పల్కోటి రిజర్వాయర్ నిర్వాసితులపై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్టీ గ్రామంలో పిప్పల్కోటి రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. 2017లో పనులు ప్రారంభించారు. 10,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్ కోసమే 1,200 ఎకరాల భూమి సేకరించారు. రిజర్వాయర్ పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. భూములు కోల్పోయిన రైతులకు నెలలో పరిహారం ఇస్తామన్నారు అప్పటి బీఆర్ఎస్ మంత్రులు. కేవలం 200 ఎకరాలకు పరిహారం చెల్లించారు. కానీ రిజర్వాయర్ కోసం సేకరించిన భూములకు ఇంకా 1000 ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. భూములు కోల్పోయిన రైతులందరూ చిన్న సన్నకారు రైతులు. వీరంతా ఆ భూములపై ఆధారపడి జీవించిన వాళ్లే. పరిహారం వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పరిహారం రాకపోవడంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. భూములు కోల్పోయిన సమయంలో ఎకరాకు 8 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పుడు అవి కూడా తగ్గిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోనీ తగ్గించిన పరిహారమైనా ఇస్తున్నారంటే అది లేదు. ఏళ్లు గడుస్తున్నా పరిహారం అనా పైసా ఇవ్వలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2018లో సర్వే చేసిండ్రు. సర్వే చేసి 1,200 ఎకరాలకు సర్వే అయిపోయింది. 1,200 ఎకరాలకు వేస్తామన్నారు. 200 ఎకరాలకి వేసిచ్చి అయితే మేము ఏం చేస్తున్నాం అంటలకే మాకేమో చేనులు అమ్ముడు పోకులు లేవు, మరి కొనస్తలేదు. మాకు ఏమన్నా ఇంటి పరిస్థితుల కోసం 7 లక్షలు 8 లక్షలు అప్పుడు 8 లక్షలతోటి ఇచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ 7 లక్షల కానీ 2 సంవత్సరాల కింద అన్నారు. అప్పటి నుంచి ఆ మాట కూడా లేదు. మళ్ళీ ఆ మాట లేదు. ఇదివరదాకా సర్వే లేదు. పరిహారం ఇవ్వాలని రైతులు పోరాటం చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అప్పటి మంత్రులను కలిశారు. పరిహారం ఇవ్వాలని ఇప్పుడు కూడా పోరాటం చేస్తున్నారు. పరిహారం వస్తే ఎదిగిన పిల్లల పెళ్లిళ్లు చేయాలనుకున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో 2 ఎకరాలు కోల్పోయిన రైతుకు 1 ఎకరం వచ్చే పరిస్థితి లేదు. అన్ని విధాలుగా నష్టపోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు భూములు అమ్ముకున్న వాళ్ళు ఏమో అమ్ముతామన్నారు, ఇలా కొంటామన్నారు. చెరువు చేస్తామని పైసలు వేస్తామని వాళ్ళకి వేయలే. ఇప్పుడు ఎంతో ఇబ్బంది అయింది. వాళ్ళకైతే పైసలు పడకుంటే పరిశాన్లు ఉన్నారు. వాళ్ళకి వెళ్ళం పడితే మంచిగా అవుతుంది. లేకుంటే ఏడన్నా భూమి అన్నా కొనియాల. 1000 ఎకరాలు 200 ఎకరాలకు వచ్చినాయి. అప్పుడే వేస్తాం వెంటనే అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే వాళ్ళకి ఇల్లు ఇరికిపోయిన్లు. వాళ్ళు వేస్తలేదు. ఈడేమో పని అవుతలేదు. బాధితులను గుర్తించి ప్రస్తుతం సర్కార్ పరిహారం అందించాలని కోరుతున్నారు రైతులు.